మీలో మెడ వంచి ఫోన్ చూసే వాళ్ళు ఎంతమంది? ఇలా మెడ వంచి ఫోన్ చూసే వాళ్ళు ఎంతమంది? చేయలేకుండా ఒకసారి. అందరు చూస్తున్నారా? ఇలా మెడ వంచి ఫోన్ చూస్తే టెక్స్ట్ నెక్ అంటారు. టెక్స్ట్ నెక్ ఏమైతే అంటే తలనొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, భుజం నొప్పి, చేయి నొప్పి, చేతులు తిమ్మిర్లు, చేతులు మొద్దుగారడం, చేతులు వీక్నెస్, చేయి వీక్ అవ్వడం. ఓకే, కొందరికి తల తిప్పడం, గుండె దడ కూడా వస్తుంది. సో ఏం చేయాలి? ఫోన్ ఎట్లా వాడాలి? ఇలా ఈ హైట్ కి తీసి వాడాలి. ఇలా ఎందుకు వాడాలి అంటే మనం ఎప్పుడైతే ఇట్లా ఫోన్ వాడతామో ఓన్లీ 4 to 5 kgs 4 నుంచి 5 కిలోల బరువు మాత్రమే ఈ మెడ మీద పడుతుంది. ఎప్పుడైతే మనం ఇట్లా బెండ్ చేస్తామో, మంచుతామో, అప్పుడు ఆల్మోస్ట్ 25 కిలోల బరువు ఈ మెడ మీద పడుతుంది. సో 25 కిలోల బరువు మనం లేపొచ్చా చేత్తో? మన చేత్తో 25 కిలోల బరువు లేపలేము. అలాంటిది మెడ లేపగలుగుతా? లేపలేదు. సో ఎలా ఫోన్ వాడాలి, ఎలా చూడాలి? ఇలా తలెత్తి ఫోన్ చూడాలా. మనమందరం ఎవరం? మనం మనుషులం, మనం భారతీయులం, మనం ఇండియన్స్. మనం ఎప్పుడు తల ఎత్తుకు తిరగాలి. ఓకే, తల దించుకునే పనులు, మెడ వంచే పనులు మనం చేయకూడదు ఎప్పటికీ. ఓకే, సో ఎప్పుడు ఫోన్ వాడినా ఇట్లా వాడండి. ఒకటి, ఇక్కడ తల్లులు ఉన్నారు అమ్మా, మీకు ముఖ్యంగా ఎవరెవరికి పిల్లలు ఉన్నారో వాళ్ళకు చేతులు జోడించి నా ప్రార్థన ఏంటంటే దయచేసి మీ పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకండి. ఓకే, వాళ్ళు తినేటప్పుడు ఫోన్ ఇవ్వద్దు, వాళ్ళు అల్లరి చేసేటప్పుడు ఫోన్ ఇవ్వద్దు, మనం పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేస్తానికి ఫోన్ ఇవ్వద్దు. ఏ కారణం కోసమైనా సరే పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకండి. నిజంగా మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే, పిల్లలంటే మనకు ప్రేమ ఉంటే, పగ కాదు, ప్రేమ ఉంటే మనం ఈ ఫోన్ అనేది పిల్లల చేతిలో పెట్టాం. అది అల్లరి చేస్తుంది, దానికి తెలియదు మమ్మీ, మనం ఇవ్వద్దు. మనం పెద్దవాళ్ళం కదా, మనకు అన్ని తెలిసి మనం ఇస్తున్నప్పుడు చిన్నదానికి ఏం తెలుస్తుంది? సో దయచేసి తల్లులు ఫోన్లు ఇవ్వకండి. ఓకే, కథం. నా అపాయింట్మెంట్ కోసం కొన్ని ఇబ్బందులు అయితే